బ్యాంక్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నెల్లూరు జిల్లా కలువాయి మండలం చవటపల్లికి చెందిన బత్తల రజిత అలియాస్ రమ్య యువతను మోసం చేసింది. నెల్లూరు కేంద్రంగా అనేక మందిని వంచిందని బాధితులు తెలిపారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిందని వాపోయారు. ఆమెపై తెలంగాణతో పాటు నెల్లూరు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లోనూ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఓ పోలీస్ అధికారి రజితను కాపాడుతున్నారని ఆరోపించారు. ఆమెపై చర్యలు తీసుకుని డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు. మొత్తంగా 60 లక్షలు కట్టడం జరిగింది. 60 లక్షలు కట్టిన తర్వాత నాకు ట్రైనింగ్ ఉన్నదని చెప్పారు జూలైలో. కానీ ట్రైనింగ్ నన్ను పంపించలేదు. అక్టోబర్ ఎండింగ్లో నేను జాబ్లో కూర్చోబెడతామని చెప్పడం జరిగింది. అక్టోబర్ ఎండింగ్లో జాబ్లో కూర్చోబెట్టలేదు. నేను మోసపోయానని తెలుసుకుని గట్టిగా నేను ప్రశ్నించాను. మా దగ్గర తీసుకున్న డబ్బులన్నీ అమ్మాయి 40 లక్షలు పెట్టి వాళ్ళ ఊర్లో గ్రెనేడ్తో ఇల్లు కట్టించుకున్నారంట. 5-6 కేజీలు బంగారం ఉన్నదని చెప్పి వాళ్ళ ఊరు వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ ఇంట్లో. ఇంకా పోలీసులు తీసుకుని వచ్చి కూర్చోబెట్టడంతో అక్కడ నుంచి ఉడాయించేశారు. హైదరాబాద్ నుంచి ఉడాయించి నెల్లూరులో రావడం జరిగింది. నెల్లూరులో ఉన్న వేదాపాలెం సిఐ గారు, అప్పుడున్న సిఐ గారు వెంకటనారాయణ గారు అమ్మాయిని కాపాడుతున్నారని తెలిసింది. దాదాపు ఒక 10 నుంచి 15 కోట్ల మధ్యలో ఈ స్కామ్ జరిగిందని తెలిసింది. ₹1,00,000 కడితే మీకు బ్యాంక్ జాబ్ ఇప్పిస్తానక్క అని చెప్పింది. నువ్వేం చేస్తున్నావు? నేను బ్యాంక్లో జాబ్ చేస్తున్నాను, నేను కూడా జాబ్ కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నానని చెప్పింది. జాబ్ ఇప్పిలేకపోతే మీ అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తానండి. సరే ఆ అమ్మాయి మాటలకు నమ్మి సరే మంచి జాబ్ కదా అన్నట్టు నేను కూడా డబ్బులు ఇచ్చేసాను. క్యాష్ ఇచ్చాను. ఫస్ట్ క్లర్క్ పోస్ట్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ అంటూ ప్రొఫెషనల్ ఆఫీసర్ ఇట్లా పెంచుకుంటూ ఈ లోపల ఫేక్ వాట్సాప్లు వేరే వాళ్ళకి క్రియేట్ చేసి బాలకృష్ణ అనే ఒక పేరు, ప్రకాష్ రావు అనే ఒక పేరుతో ఫేక్ వాట్సాప్లు క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా అమౌంట్ అడిగించేదనమాట. ఫేక్ ఆఫర్ లెటర్లు 2 సార్లు, ఫేక్ ఐడి కార్డు ఒకసారి వచ్చింది. ఈ మొత్తం జాబుకు గాను నా దగ్గర నుంచి 9,60,000 కట్టించుకుంది. మాకు డౌట్ వచ్చి అసలు అవుతుందా కాదంటే ఫోన్ కనెక్ట్ అవ్వదు, నేను బిజీగా నన్ను పెట్టేస్తుంది, లేకపోతే మెసేజ్ చేస్తే రిప్లై లేదు, అమౌంట్ రిటర్న్ కూడా వేస్తామని చెప్పి వేరే ఫేక్ వాట్సాప్ నుంచి మాట్లాడారు. కానీ అమౌంట్ అయితే ఏం వేయలేదు. స్పందనకి వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఎస్పీ గారు ఇచ్చాను. లెటర్ ఇస్తే సార్ మళ్ళీ 5th రౌండ్కి ఫార్వర్డ్ చేశారు. అయినా కూడా మళ్ళీ అదే సేమ్ మూమెంట్స్ అయితే ఏం లేవు, ఎఫ్ఐఆర్ ఏం ఫైల్ చేయలేదు. సరే ఇలా ఎందుకు జరుగుతుంది ఇంత డిలే అని చెప్పి 6 నెలలు తిరిగిన తర్వాత ఎంక్వైరీ చేస్తే ఇంతకుముందు అక్కడ సీఐగా పనిచేసిన ఒక పర్సన్ ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మాకు తెలిసింది. నాకు తెలిసి ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఈ దందా అయితే ఆగేది కాదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియకుండా ఏం లేదు. దయచేసి మాకు అమౌంట్ మాకు రికవరీ చేస్తే చాలు, మాకు న్యాయం చేయండి. నేను ఒక గోల్డ్ లోన్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు పరిచయం అయింది. ఎస్బీఐలో తాను పనిచేస్తున్నానని మమ్మల్ని నమ్మించి 2 lakhs కడితే మీకు క్లర్క్ పోస్ట్ ఇప్పిస్తానని చెప్పేసి మమ్మల్ని దీంట్లోకి ఇన్వాల్వ్ చేసింది. ఇట్లా అమౌంట్ పెంచుకుంటూ ఆ పోస్టులు కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకొక పోస్ట్కి మీకు హైయర్ పోస్ట్కి అప్లై చేస్తున్నాను, ఇంకా కొంచెం అమౌంట్ కట్టాలని చెప్పేసి 16 లక్షల దాకా కట్టించుకునింది మా దగ్గర. అమ్మాయి వాటికి గాను మాకు ఇట్లాగా ఫేక్ ఐడి కార్డ్స్ ఎస్బీఐ నుంచి పంపించింది. ఒక్కొక్కరి దగ్గర నుంచి పెద్ద మొత్తంలోనే అమౌంట్ అయితే కలెక్ట్ చేసింది. పోలీసు వాళ్ళు వాళ్ళ అకౌంట్లు అన్నీ వెరిఫై చేసి అమౌంట్ ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో ఇంకెవరు మోసపోకుండా చేయాలని, మా అమౌంట్ మాకు రికవరీ చేయించాలని కోరుకుంటున్నాం.